సాహిత్యాత్కవనాని సత్కళగణాలంకారిణి కిన్నరీ సర్వాభీష్టఫలప్రసాద సురభిర్వంద్యా చిదాభాసిని వాత్సల్యాభయనందిని వినయ విద్యా బుద్ధి ప్రాసాదిని సర్వాధీశ్వర నందివల్లభనుత శ్రీలాలితాంభావయే. జీవలోకేశ్వరి, లోక జ్ఞానేశ్వరి, జ్ఞానపూర్ణేశ్వరి, పూర్ణతత్వేశ్వరి, తత్వ సర్వేశ్వరి అయినటువంటి ఆ సర్వ మహేశ్వరికి శతసహస్ర వందనాలు. ఈ లలితాసహస్రలహరి పరంపరలో కపర్దిని విద్య వివరించబడుతోంది కిందటి కొన్ని నామాల నుంచి. సత్యం, జ్ఞానం, ఆనందాల స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణి, సత్యానంద రూపిణి అని అన్నిటిలోనూ కూడా సమరస సమన్వయ సమభావాలు కలిగింది. సామరస్య పరాయణ అని సదాశివునితో సమరస భావం కలిగింది. జటాజూడంతో నిండి లావణ్యం శోభ కలిగినది కపర్దిని. భక్తుల కోరికలను తీర్చడంలో కామధేను వంటిది. కోరిన రూపంలో వ్యక్తమయ్యేదని కామరూపిణి అని, శివస్వరూపమైనదని దేవిని చెప్పాయి ఆ కిందటి కొన్ని నామాలు. ఆ వివరణని కొనసాగిస్తూ దేవి సర్వకళలకి నిధి వంటిది, కళానిధి అని, ఆత్మస్వరూపిణి, కావ్యాత్మ అయినటువంటి భావకళాస్వరూపిణి కావ్యకళ అని, శ్రీచక్రబిందు స్వరూపిణి అని, రససిద్ధి కలిగించేటువంటి రసజ్ఞాన స్వరూపిణి రసజ్ఞాని, పరబ్రహ్మను గురించినటువంటి పూర్తి జ్ఞానం కలది. రసమునకు రసమూలమైనటువంటి బ్రహ్మజ్ఞానానికి నిధి రసైవధి అని, సృష్టిని అంతటినీ పోషించేది అని, అన్నిటికన్నా పూర్వం ఉన్నది, పరబ్రహ్మ సంకల్ప రూపమైనది, పురాతన, సర్వుడి చేత పూజింపబడేది, అందరి చేత పూజింపబడేది అంటే పూజ్య అని, పూజ్యభావాన్ని కలిగించేది, సర్వ సృష్టిని పోషించేది, సర్వత్రా వ్యాపించినది, తామర పువ్వుల వంటి మనోహరమైన కన్నులతోటి పోషణాత్మకమైనటువంటి పుష్టికరమైనటువంటి చూపులు కలది, పుష్కరేక్షణ అని చెప్పి దేవిని అభివర్ణించాయి కింద 9 నామాలు కూడా. దేవి యొక్క కళా రసజ్ఞతని, అనంత రసత్వాన్ని, సృష్టి పోషక పురాణతత్వాన్ని, పూజ్యపరత్వాన్ని దర్శింపజేశాయి ఆ నామాలు. సృష్టి నిర్మాత, విశ్వ నిర్ణేత అయినటువంటి దేవి యొక్క విశ్వవ్యాపక విస్తృతత్వాన్ని వివరిస్తున్నాయి వచ్చేటువంటి కొన్ని నామాలు. వాటిలో మొదటిది పరంజ్యోతి అనే నామం. ఈ పరంజ్యోతి అనే నామానికి అర్థం సర్వోన్నతమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ప్రకాశ స్వరూపిణి అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం సర్వోత్కృష్ట మహత్వకాంతిమయి తేజస్వ శోభావతి జ్యోతిర్మూలక భాసమాన పరమౌన్నత్య ప్రభాసాకృతి చంద్రార్కానల తేజమూలక పరంజ్యోతి విలాసాధృతి జీవాత్మకృత విశ్వభావ సుదతి శ్రీపురీ శారదా. అంటే సర్వోత్కృష్ట మహత్వకాంతిమయి తేజస్వ శోభావతి అన్నారంటే అన్నిటికన్నా గొప్పదైనటువంటి మహత్వము, కాంతి కలిగి ప్రకాశించేది. జ్యోతిర్మూలక భాసమాన పరమౌన్నత్య ప్రభాసాకృతి అన్నారంటే జ్యోతి రూపంలో వెలుగుతూ పరమోన్నతమైనటువంటి ప్రకాశాన్ని కలిగించేది. చంద్రార్కానల తేజమూలక పరంజ్యోతి విలాసాధృతి అన్నారంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలైనటువంటి తేజస్సులకి మూలమైనటువంటి స్వయం ప్రకాశిని. జీవాత్మాకృత విశ్వభావ సుదతి అన్నారంటే జీవాత్మ ఆకారాన్ని దాచినటువంటి విశ్వభావన కలిగినటువంటి ఈశ్వరి అని అర్థం. విశ్వం అంతా కూడా ఒక వెలుగుగా వ్యాపించి తన తేజస్సుతో జీవులందరినీ కూడా చైతన్యవంతుల్ని చేస్తూ అందరినీ సమర్థించేటటువంటి జ్యోతి స్వరూపము, పరమోత్కృష్టమైన జ్యోతిదేవి అని దీని యొక్క అర్థం. మన ఊహలకు అందకుండా మనోవాచామగోచరంగా అనుభూతితో మాత్రమే దర్శించగలిగేటువంటి పరమార్థ జ్యోతి స్వరూపము, పరాకాశానికి ముందున్నటువంటి జ్యోతిదేవి అని అర్థం.
జీవుల్లో అందరిలోనూ కూడా స్వయం ప్రకాశమైనటువంటి జీవాత్మ స్వరూపమైనది ఆత్మజ్యోతి దేవి అనే భావం. తస్య మధ్యే మహానగ్ని విశ్వార్జన విశ్వతోముఖ అని చెప్తుంది వేదం. అంటే హృదయాకాశంలో ప్రజ్వరిల్లేటువంటి ఆ మహాగ్నియే పరంజ్యోతి అని భావం. తద్దేవా జ్యోతిషాం జ్యోతి ఆయుర్వోపాసదే అమృతం అంటుంది బృహదారణ్యకోపనిషత్తు. దాని ప్రకారం చూస్తే జ్యోతులన్నిటికీ మించినటువంటి జ్యోతి అనేది పరబ్రహ్మం. దేవతలు మరణరహితమైనటువంటి చావు లేనటువంటి ఆయుష్ కోసమే దాన్ని ఆరాధిస్తుంటారు అని అర్థం. దాని తేజస్సు వల్లనే సూర్య చంద్ర అగ్ని నక్షత్రాలు ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి అనే అర్థంలో ఆ పరబ్రహ్మ తేజస్వరూపిణి పరంజ్యోతి స్వరూపిణి దేవి అని అర్థం. ఏ జ్యోతి అయితే ఆత్మస్వరూపంగా ఉందో, ఏ జ్యోతి సర్వ జగత్తు యొక్క స్పందరూపిణిగా ఉందో, ఏది ఆది మధ్యాంతరహితమో, దేనిని శుద్ధజ్యోతి అని బ్రహ్మవేత్తలు పిలుస్తారో ఆ పరంజ్యోతి ఆ శుద్ధజ్యోతి స్వరూపిణి దేవి అని ఈ నామం యొక్క భావం. కఠోపనిషత్తులో నతత్ర సూర్యో బాధిన చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని అని చెప్పబడింది. అంటే ఆత్మ చాలా ప్రకాశవంతమైనది. దాని ప్రకాశం ముందు సూర్య చంద్రుడు అగ్నులు తారకలు ప్రకాశించలేవు. ఇక అగ్ని సంగతి చెప్పేదేముంది అంటే అగ్ని కూడా ప్రకాశించలేదు అని చెప్పడం జరిగింది. ఆ పరమోత్కృష్టమైనటువంటి జ్యోతి స్వరూపిణి దేవి అనే భావం. అలాగే దక్షిణామూర్తి సంహితలో పంచమ అధ్యాయంలో అష్టాక్షరీ మంత్రం ఒకటి పరంజ్యోతిగా చెప్పబడింది. ఆ మంత్రస్వరూపిణి దేవి అని భావం. అలాగే ఓం సత్యం పరం ధీమహి అనేటువంటి అష్టాక్షరాన్ని కూడా పరంజ్యోతి గాయత్రిగా ఋషులు ఉపాసించారు, తరించారు, ఉపదేశించారు. పరమోత్కృష్టమైనటువంటి జ్యోతి స్వరూపం దేవి అని నామం యొక్క భావం. జీవుల్లో స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మస్వరూపమైనది, జ్యోతులన్నిటికీ మించినటువంటి జ్యోతి అయినది, తేజస్సునికి మూలమైనటువంటి స్వయం ప్రకాశిని, పరబ్రహ్మ స్వరూపిణి, విశ్వమంతా వెలుగుగా వ్యాపించినది, విశ్వభావన, సృష్టి పాలన, జీవలాలన లక్షణాలు కలిగింది, అనుభూతితో మాత్రమే దర్శించగలిగేటువంటి పరమార్థ జ్యోతి స్వరూపిణి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. ఊహకందనటువంటి తేజస్సుకి మూలమైనటువంటి జ్ఞాన వికాసిని, ప్రజ్ఞా ప్రకాశిని దేవి అని అంతర్గత భావం. ఆ జ్ఞానప్రద జ్యోతి, ప్రజ్ఞాన ప్రదాత్రి, సద్భక్త సుగాత్రి, వేదాంత విధాత్రి, ఆనంద సంధాత్రి ఆ పరమేశ్వరే. సర్వోన్నతమైనటువంటి స్వయం ప్రకాశ స్వరూపిణి దేవి అన్నటువంటి కింద నామం పరంజ్యోతి అనే నామం. దానితో పాటుగా దేవిని పరబ్రహ్మ తేజస్వరూపిణిగా, అన్ని జీవుల్లో హృదయాకాశంలో ప్రజ్వలేటువంటి మహాగ్నిగా, స్వయం ప్రకాశమైనటువంటి జీవాత్మ స్వరూపమైనదిగా, అనుభూతితో మాత్రమే దర్శించగలిగేటటువంటి పరమార్థ జ్యోతి స్వరూపంగా అభివర్ణించింది. తేజస్సులకే తేజస్సుగా, జ్యోతులకే జ్యోతిగా విశ్వప్రకాశత్వాన్ని ధరించి భరించి పులకించినటువంటి వికాస విరించి విజ్ఞాన విపంచి దేవి అని మహోన్నత భావాలను అందించింది కూడా అన్నాము. పరమార్థ జ్యోతి స్వరూపమైనటువంటి దేవి కాంతి ప్రభలకి, శాంత ప్రతిభలకి నివాస స్థానము ఏది అన్న ప్రశ్నకి సమాధానంగా వివరిస్తోంది వచ్చే నామం పరంధామ అనే నామం. ఈ పరంధామ అనే నామానికి అర్థం పరమోన్నతమైనటువంటి మార్గమైనది. ధామ అంటే మార్గం అనే అర్థం ఉంది, పరమోన్నతమైన మార్గం అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం జాగృస్వప్న సుషుప్తి సాక్షి నిలయ సంకల్ప కల్పద్రుమా స్వప్రాకాశిత మార్గదర్శక పరాశక్తిస్య జ్యోతిర్గమా శాంతం సత్య నిరంజనాత్మక పరంధామ సురేంద్రోత్తమ జ్ఞానానంద శుభానుభూతి పరమా సిడ్నీపురీ శారదా. జాగృస్వప్న సుషుప్తి సాక్షి నిలయ సంకల్ప కల్పద్రుమా అన్నారంటే జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థల్లో సాక్షిభూతంగా ఉండేది, సంకల్పాలన్నిటికీ కూడా కల్పవృక్షం వంటిది. స్వప్రాకాశిత మార్గదర్శక పరాశక్తిస్య జ్యోతిర్గమా అన్నారంటే స్వయం ప్రకాశంతో మార్గాన్ని చూపించేటటువంటి జ్యోతి స్వరూపమైనది.
శాంతం సత్య నిరంజనాత్మక పరంధామ సురేంద్రోత్తమ అన్నారంటే సత్యము, శాంతము, నిరంజనము అయినటువంటి పరమోత్కృష్టమైన మార్గము కాంతి స్వరూపమైనది. దేవత అందరిలోనూ శ్రేష్ఠురాలు. జ్ఞానానంద శుభానుభూతి పరమా అన్నారంటే జ్ఞానము, ఆనందాల యొక్క అనుభూతిని ప్రసాదించేటువంటి పరమేశ్వరి అని అర్థం. ఇక ధామం అంటే మార్గము, వెలుగు, వాసస్థానము, నివాసస్థానము అని అర్థాలు. పరమోత్కృష్టమైన మార్గము, సర్వోన్నత్యమైన కాంతి, అన్నిటికన్నా పైన ఉన్న లోకము, ఆ లోకాన్ని చేరే మార్గము అన్నీ కూడా దేవి అని అర్థాలు. ఒక చోట వెలిగేది జ్యోతి అయితే ఆ జ్యోతిని చూపించేది ధామం. అంటే పరంజ్యోతి అంటే ఒక చోట వెలుగుతుంది, ప్రకాశంగా వెలుగుతూ ఉండేది. ఆ జ్యోతిని చూపించేది పరంధామం. అంటే సర్వోత్కృష్టమైనటువంటి జ్యోతిని చూపించేటువంటి పరమోత్కృష్టమైన మార్గం ధామం. ఆ పరమును చూపించేటువంటి దేవియే మార్గమే దేవి అని దీని యొక్క భావం. అలాగే పరంధామ అంటే పరమే స్థానముగా కలిగిన దేవి అని కూడా తీసుకొస్తుంది దీంట్లోంచి. అంటే ఆ పరము నుండే అంతా సృష్టి అంతా వ్యాపిస్తుంది. పరము నుండే దేవి యొక్క పురోగమనం ముందుకు రావడం అంటే సృష్టి చేయబడడం. ఆమె యొక్క వ్యాప్తియే స్థితి. దేవి వ్యాప్తి ఉన్నంతగానో స్థితి ఉంటుంది. పరానికి తిరిగి దేవి వెళ్ళడం తిరోధానం లయం. ఆ విధంగా పరమే ప్రధాన స్థానం దేవికి. ఆ పరాన్ని మూలస్థానంగా పెట్టుకొని దిగి వచ్చినప్పుడు సృష్టి, అక్కడ వ్యాపించినప్పుడు స్థితి, దాని వల్ల తిరిగి వెళ్తున్నప్పుడు లయం. ఆ విధంగా సృష్టి స్థితిలయకారిణి పరమే స్థానంగా ఉన్నది అని అర్థం. పరమాణువు నుంచి పరమాత్మ వరకు ఉన్నటువంటి మార్గమే పరంధామం అని కూడా భావం. అంటే అలా పరమాణువు నుంచి పరమాత్మ వరకు, అణువు నుంచి ఆత్మ వరకు విస్తరించినది దేవి కనుక ఆమె పరంజ్యోతి, పరంధామ అని భావం. జీవాత్మ ధారాకాశంలో హృదయంలో ఏ పరంజ్యోతిలో ఐక్యం చెంది తన ఉనికిని పోగొట్టుకుంటుందో, దానిలో పూర్తిగా కలిసిపోతుందో అదే పరంధామం అంటే. అంటే ఆ స్థితి నుంచి మళ్ళీ తిరిగి రావడము, మళ్ళీ జన్మించడం ఉండదు కనుక అదే పరమోత్కృష్టమైన స్థానం పరంధామం. దానే పరంధామం అంటారు. అలాగే శృతి ఏం చెప్తుందంటే నస పునరావర్తతే అంటుంది. అంటే పునరావృత్తి రహితం, అంటే మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి పని లేనటువంటి ధామము, అదే దేవి అనే అర్థం. ఈ ధామం అంటే అవస్థ అనే అర్థం కూడా ఉంది. ఈ అవస్థ అనే అర్థంలో పరమమైన అవస్థ అంటే జాగృత స్వప్న సుషుప్తి అవస్థలకు పరమైనటువంటి తురీయ స్థితి, ఆత్మ సాక్షాత్కార స్థితి, ఆ స్థితియే దేవి అని భావం. ఇక ధామం అంటే పదము, స్థానము అని అర్థాలు ఉన్నాయి. అంటే పరంధామ అంటే పరమపదము అని అర్థం. తద్విష్ణు పరమం పదం అని చెప్తారు కదా, శృతి చెప్తూ ఉంటుంది. అంటే విష్ణు స్థానం పరమపదం అని అర్థం. అలాగే అది దేవి కూడా అన్వయమవుతుంది. దేవి స్థానం కూడా పరమపదం అని. అలాగే స్కాందపురాణంలో యజ్ఞవైభవగణంలో జాగృత స్వప్న సుషుప్త్యాఖ్యాం వేదధామత్రయంతుయ సయేవాత్ర నమదృశ్యాం తస్మిన్ సర్వం ప్రకల్పితం అని చెప్పబడింది. అంటే జాగృత స్వప్న సుషుప్తులకి సాక్షిగా ఉండి ఎవరిని తెలుసుకుంటున్నారో అది ఆత్మ అనబడుతుంది. కనిపించేది కనిపించేది అంతా ఆత్మయందే కల్పితంగా ఉన్నది. అదే పరంధామ స్థితి దేవి అంటే. అలాగే శ్రీచక్రం ప్రకారం చూస్తే శ్రీచక్రంలో బిందు మండలాన్ని పరంధామం అని పిలుస్తారు. ఆ బిందు మండల వాసిని దేవి అని భావం. ఇక సృష్టిపరంగా చూస్తే అనంతమైనటువంటి దీంట్లో కేంద్ర బిందువు పరంధామం. దాని నుంచే, ఆ కేంద్ర బిందువు నుంచే మహామాయా స్వరూపంగా దేవి అవతరించి అనంత శూన్యంలో స్పందము, చలనము కలిగించి అభావంలో భావాన్ని, అనాదంలో నాదం లేని చోట నాదాన్ని కలిగినటువంటి శక్తిస్థానం కనుక పరంధామ అని భావం. ఈ పరంధామాన్ని పరమపదం ఉంటుంది భాగవతం. అదో తురీయ స్థితి లాంటిది. అంటే ఏ స్థితికి చేరితే ఇంకా ఏ స్థితిలో అవసరం లేదో, ఎక్కడకు చేరితే ఇక తిరిగి రావడం అంటూ అనేది ఉండదో, ఎక్కడికి చేరుకుంటే మరల జన్మ అంటూ ఉండదో ఆ స్థితిని పరాస్థితి అంటారు. ఆ పరాస్థితినే పరమపదం అని, దాన్ని చేరే మార్గాన్నే పరంధామం అని కూడా అంటారు. కూర్మ పురాణంలో సైషా మాహేశ్వరి గౌరీ మమ శక్తిర్నిరంజన
శాంతం సత్యం సదానందం తద్ధామ పరమం పదం అని చెప్పబడింది. అంటే నిరంజనము, శాంతము, సత్యము, సదానంద స్వరూపాలైనటువంటి నా శక్తులు మహేశ్వరి, గౌరీ అవి పరమధామములు అని శివుడు చెప్తాడు అందులో. ఆ విధంగా అటువంటి నిరంజనము, శాంతము, సత్యమైనటువంటి సదానందమైనటువంటి ఆ రూపాలైనటువంటి పరంధామములు అవి దేవి అని అర్థం. అలాగే భగవాను గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 15వ అధ్యాయం అంటాడు కదా, నతద్భాసయతే సూర్యో నశశాంకో నపావక యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ అంటాడు. అంటే ఏ జ్యోతిని సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలైన వారు ప్రకాశింపచేయలేరో, ఏ అవస్థకు వెడితే ఇక తిరిగి జన్మానికి రావడం ఉండదో అదే నా పరంధామము అని చెప్పాడు. అంటే ఆ పరమగమ్యమైనది దేవి అని భావం. పరమోన్నతమైన మార్గమైనది లేదా పరమే తనకు స్థానంగా కలిగిన దేవి అని నామ యొక్క భావం. పరమాణువు నుంచి పరమాత్మ వరకు విస్తరించింది, పరమోత్కృష్టమైన స్థానం కలిగినది, సర్వావస్థలకి పరమైనటువంటి తురియ స్థితి, ఆత్మ సాక్షాత్కార స్థితి అయినది, శ్రీచక్ర బిందు మండలవాసిని, సదానంద స్వరూపిణి అని విస్తృతమైన భావం. వేదాంతపరంగా పరాస్థితి, యోగపరంగా తురియ స్థితి, సృష్టిపరంగా కారక స్థితి, వ్యాపక స్థితి దేవి అని విశేషమైన భావం. ఇంతకు ముందు వచ్చిన 2 నామాలు పుష్కరేక్షణ, పరంజ్యోతి అనే కింద 2 నామాలు, తర్వాత రాబోయేటువంటి పరమాణు, పరాత్పర అనే తర్వాత నామాలు, మధ్య ఉన్నది ఈ పరంధామ. దీనికి ఆ రెండింటికి మధ్య యోగ మార్గంగా, జ్ఞాన మార్గంగా, తత్వవర్గంగా నిలిచి ప్రకాశిస్తోంది పరంధామ అనే నామం. ఆ సద్భక్తి సమాన, విజ్ఞాన నిధాన, తత్వార్థ ప్రధాన, సర్వార్థ విధాన, ఆనంద సంధాన ఆ పరమేశ్వరే. పరమే తన స్థానంగా కలిగిన దేవి అనేటువంటి కింద నామం పరంధామ అనే నామం. ధామం అనే పదానికి ఉన్నటువంటి వివిధ అర్థాలతోటి విశేషార్థాలను అందించింది. పరంధామం అనేది ఒక మార్గము, స్థితి, స్థానము, కాంతి అనే అర్థాలుగా పరమాణువు నుంచి పరమాత్మ వరకు ఉన్నటువంటి మార్గమని, సర్వోత్కృష్టమైనటువంటి జ్యోతిని చూపించేదని, పునరావృత్తి రహితమైనటువంటి ఆత్మసాక్షాత్కార స్థితి అయిందని, అన్నిటికన్నా పైన ఉన్న పరమే ప్రధాన స్థావరంగా కలిగినదని, సర్వోన్నత్యమైన కాంతి అని విశిష్టమైన భావాలను అందించింది. జీవులందరి యొక్క అంతిమ లక్ష్యం ఆ పరంధామమే, పరమావధి పరంజ్యోతియే అని ధ్వని వినిపించింది ఆ నామంలో. సర్వోన్నత్యమైన స్థానం కలిగినటువంటి దేవి యొక్క పరిమాణాన్ని గురించి వివరిస్తోంది వచ్చే నామం పరమాణు అనే నామం. ఈ పరమాణు అనే నామానికి అర్థం అణువు కన్నా చిన్నదైనటువంటి సూక్ష్మ పరిమాణం కలిగినది, సూక్ష్మమైన కొలతలు కలిగినది. దీనికి భావార్థ శ్లోకం సూక్ష్మాంచంతర శక్తిమూల యణురాకారేణ సద్వ్యాపిత వేద ప్రోక్తయణోరణీయ మహతో మహాత్మనాభాసిత స్వాహం బ్రహ్మవరానుభావ విదద్విజ్ఞాన ప్రాకాశిత విశ్వాత్మ పరమాణు రూప వినుత సిడ్నేపురీ శారదా. సూక్ష్మాత్యంతర శక్తి మూల యణురాకారేణ సద్వ్యాపిత అన్నారంటే సూక్ష్మమైనటువంటి అంతర్గత శక్తికి మూలమైనటువంటి అణువుల రూపంలో అంతటా వ్యాపించినది. వేద ప్రోక్త యణోరణీయ మహతో మహాత్మనాభాసిత అన్నారంటే వేదంలో చెప్పబడినటువంటి అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నటువంటి భావంగా ప్రకటితమయ్యేది, కనిపించేది. స్వాహం బ్రహ్మ వరానుభావ విదద్విజ్ఞాన ప్రాకాశిత అన్నారంటే తానే పరబ్రహ్మ అనేటువంటి భావాన్ని తెలియజేసేటువంటి విజ్ఞానంతో ప్రకాశించేది. విశ్వాత్మ పరమాణు రూప వినుత అన్నారంటే విశ్వానికే ఆత్మ అయినది, అణువు కన్నా సూక్ష్మ రూపంలో ఉన్నదిగా చెప్పబడేటువంటి ఈశ్వరి అని అర్థం. విశ్వంలో ఉన్నటువంటి అన్ని పదార్థాలు కూడా సూక్ష్మమైనటువంటి అణువుల సంయోగంతో ఏర్పడినవి. ఆ అణువులు మళ్ళీ ఇంకా సూక్ష్మమైనటువంటి పరమాణువులతో తయారైనవి.
ఆ సూక్ష్మ మూల ద్రవ్యాలైనటువంటి పరమాణు స్వరూపమైన దేవి అని దీనికి అర్థం. సృష్టి నిర్మాణంలో అన్నిటికన్నా ముందు పుట్టింది సూక్ష్మాది సూక్ష్మమైనది అహంకారం అనేది తత్వం. భౌతిక దృష్టిలో అణువులోని భాగం పరమాణువు, తాత్విక దృష్టిలో అహంకారం. ఈ రెండిటి యొక్క స్వరూపమైన దేవి అని భావం. కణాదుడు అనే మహర్షి న్యాయ వైశేషికంలో పరమాణువుని ఇలా వర్ణిస్తాడు. జాలాంతరగతే భానౌ యూక్ష్మం దృశ్యతే రజ తస్య 30తమో భాగ పరమాణు ప్రకీర్త్యతే అంటాడు. అంటే ఒక కిటికీలో నుంచి ప్రసరించేటువంటి సూర్యకాంతిలో సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి ధూళిలో ఉన్నటువంటి 30వ భాగం పరమాణువు అని. అంటే గణాదులు పరమాణువు గురించి ఇంకా చెబుతూ ఈ పరమాణువులకు వినాశం లేదు, అది నిత్యము శాశ్వతము అని వివరిస్తారు. అంటే నిత్య సత్య శాశ్వతమైనటువంటి పరమాణు స్వరూపం దేవి అని భావం. అలాగే కఠోపనిషత్తులో అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతో నిహితం గుహాయాం తమ క్రతు పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మన అంటారు. అంటే పరమాత్మ అణువు కన్నా సూక్ష్మమైనవాడు, బ్రహ్మాండముల కన్నా స్థూలమైనవాడు, ఆ పరమాత్మ స్వరూపమైన దేవి అని భావం. ఇక ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం చూసినా కానీ యాటమ్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా వీటికంటే ఇవి పరమాణువులు అనుకుంటే వాటికైనా సూక్ష్మమైనవి కొన్ని ఉన్నాయి. ఇంకా పాజిట్రాను, న్యూట్రినో, క్వార్క్స్, ఇంకా ఈ మధ్య గుర్తించినటువంటి గాడ్ పార్టికలు ఇవన్నీ కూడా పరమాణువులే, పరమాణువులు ఇవన్నీ. ఈ అన్ని రకాల పరమాణువుల యొక్క స్వరూపమైన దేవి అని దీని యొక్క భావం. అన్ని అణువుల్లో పరమాణు రూపంలో ఉన్నది. అంటే అలా విశ్వకారణమై, విశ్వవ్యాప్తమై, విశ్వమూలకమై ఉన్నది దేవి అని భావం. ఇంద్రియాలకు గోచరించిన స్వరూపం కలది కాబట్టి అంటే ఆత్మస్వరూపిణి అని కూడా భావం దీంట్లో ఉన్నది. అలాగే పరమైన ఉత్కృష్టమైన అణుమంత్ర స్వరూపం కలిగినది అని మరో భావం. ఒక అణుమంత్రంలో ఒక మంత్రం ఉంది, అది పరమైనది, ఉత్కృష్టమైనది అటువంటిది. ఆ అణుమంత్ర స్వరూపం కలిగిన దేవి అని భావం. అణువు కన్నా చిన్నదైనటువంటి సూక్ష్మ పరిమాణం కలిగినది దేవి అని ఈ యొక్క భావం. సృష్టిలో సూక్ష్మ మూల ద్రవ్యాలైనటువంటి అన్ని రకాల పరమాణువుల స్వరూపమైనది, విశ్వకారణమై, విశ్వధారణమై, విశ్వవ్యాప్తమై ఉన్నది, విశ్వానికే ఆత్మ అయినది, ఆత్మస్వరూపిణి అని భావం. విశ్వంలో పరమాణువుల్లో శక్తి చైతన్య స్వరూపంగా విస్తరించినది అని అంతర్గత భావం ఈ నామంలో ఉంది. ఆ సూక్ష్మరూపిణి, విశ్వధారిణి, శక్తి పూరణి, తత్వపోషిణి, ధ్యానతోషిణి ఆ పరమేశ్వరే. సూక్ష్మమైనటువంటి పరమాణు స్వరూపమైన దేవి అన్నటువంటి కింద నామం పరమాణు అనే నామం సృష్టికి మూల కారణ శక్తి చైతన్య ద్రవ్యాలైనటువంటి పరమాణువులుగా రూపంలో సృష్టికి కారణమై అంతటా వ్యాపించి ఉన్నది అన్నటువంటి నిగూఢ భావాన్ని అందించింది. అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నటువంటి భావంగా ప్రకటనయ్యేది. పరమాణువులే శక్తి కేంద్రాలుగా, చైతన్య స్థావరాలుగా, కాంతి స్ఫోరకాలుగా సృష్టిని నిర్మించి నియంత్రిస్తున్నటువంటి దేవి ఆ పరమాణు స్వరూపమే అని నొక్కి చెప్పింది ఆ నామం. అణువులో పరమాణువు, ఆకాశాల్లో పరాకాశము, ఆత్మలో పరమాత్మ అన్నీ దేవే, అంతా ఆమె మయమే, అంతా ఆమె మాయే. సూక్ష్మరూపిణైనటువంటి దేవి స్థితిని వర్ణిస్తోంది వచ్చే నామం పరాత్పర అనే నామం. ఈ పరాత్పర అనే నామానికి అర్థం పరమైన వాటికన్నా పరమైనది, అంటే పరమైన వాటికన్నా అత్యున్నతమైన స్థితి, అత్యుత్తమైన స్థితి కలిగేది. దీని యొక్క భావార్థ శ్లోకం బుద్ధ్యాంకృత చిత్యధిక్య మహతాదీతే ప్రభావిష్కరా సర్వశ్రేష్ఠ త్రిమూర్తి దైవత మహత్వాధిక్య శక్తీశ్వరా కల్పాతీత అమేయకాల మహిమస్థిత్యాది సర్వేశ్వరా కాలాతీత పరాత్పర సురవరా సిడ్నేపురీ శారదా బుద్ధ్యాంకృత చిత్యధిక్య మహతాదీతే ప్రభావిష్కరా అన్నారంటే మనోబుద్ధి చిత్తాల కన్నా గొప్పదైనటువంటి మహస్సుని మించినటువంటి తేజస్సుతో ప్రకాశించేది.
సర్వశ్రేష్ఠ త్రిమూర్తి దైవత మహత్వాధిక్య శక్తీశ్వర అన్నారంటే దేవతల్లో శ్రేష్ఠులైనటువంటి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆ మహత్వానికి అన్నా కూడా గొప్పదైనటువంటి శక్తికి అధిదేవత అయినది. కల్పాతీతయమేయ కాలమహిమస్థిత్యాది సర్వేశ్వర అన్నారంటే కల్పాలకు అతీతమైనటువంటిది, కాల మహిమకి మూలమైనటువంటి స్థితి కలిగింది. దేవతల్లో శ్రేష్ఠురాలు కాలాతీత పరాత్పర సురవర అన్నారంటే కాలానికి అతీతమైనటువంటి అత్యుత్తమైనటువంటి స్థితి కలిగిన ఈశ్వరి. ఇక పరాత్పర పరులు అంటే శ్రేష్ఠుడు అని అర్థం. శ్రేష్ఠుడైన వారికన్నా శ్రేష్టమైనది. పరాత్పర అంటే పరుల కన్నా పరమైనది, అంటే శ్రేష్ఠుడైన వారికన్నా శ్రేష్టమైనది, అంటే అందరికన్నా శ్రేష్ఠురాలు దేవి అని భావం. అలాగే దేహం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, మహత్తు, పరబ్రహ్మ ఇవై ఒకదానికన్నా మరొకటి ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి. అదే విషయం కఠోపనిషత్తులో ఈ విధంగా చెప్పబడింది. ఇంద్రియేభ్య పరాశర్ధా అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేరాత్మా మహాన్ పరః మహతః పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుష పరః పురుషాన్న పరం కించిత్ సాకాష్ఠా సా పరాగతి అంటారు. అంటే ఇంద్రియాల కన్నా ఇంద్రియ విషయాలు పరమైనవి, గొప్పమైనవి, శ్రేష్టమైనవి. ఇంద్రియ విషయాల కన్నా పరమైనది మనసు, మనసు కన్నా పరమైనది బుద్ధి, బుద్ధి కన్నా పరమైనది మహత్తు, మహత్తు కన్నా పరమైనది అవ్యక్తం, అవ్యక్తం కన్నా పరమైనది పురుషుడు, పురుషుని కన్నా పరమైనది ఏదీ లేదు. ఆ పురుష శబ్దంతో చెప్పబడింది పరాత్పర పరబ్రహ్మ. అలా అన్నిటికీ పరమైనది పరబ్రహ్మ కనుక పరబ్రహ్మ స్వరూపిణి దేవి అని అర్థం. అలాగే మానవుల కన్నా శ్రేష్ఠుడు దేవతలు, వారికన్నా శ్రేష్ఠుడు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తుల కన్నా పరమైనది అంటే అధికమైనది, త్రిమూర్తుల కన్నా అధికమైనది అన్నిటికంటే గొప్పది చెప్పడం అని భావం. ఈ పాంచభౌతికమైనటువంటి ప్రకృతి కన్నా శ్రేష్టమైన వాడు జీవుడు, పరుడు అని పిలుస్తారు జీవుణ్ణి. ఆ పరుని కన్నా పరమైనది, అతీతమైనది పరబ్రహ్మ స్వరూపిణి. దీనినే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగంలో పురుషోత్తముడు అని చెప్పబడుతుంది. అంటే క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అని 3 విధాలైన పురుషులుగా చెప్పబడింది. ఈ పురుషుడు అంటే పరము కన్నా పరమైనది, పరాత్పరుడు, పరబ్రహ్మ అని అర్థం. అలాగే మన సృష్టి చేసేటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆయు ప్రమాణాన్ని పర అంటారని చెప్పి కాళికా పురాణంలోను బ్రహ్మవైవర్త పురాణంలోనూ చెప్పబడింది. ఏమంటారంటే అక్కడ తస్య బ్రహ్మస్వరూపస్య దివారాత్రంచ యద్భవేత్ తత్పరం నామ తస్యార్థం పరార్థం అభిధీయతే న ఈశ్వరస్య దివసః తావతీ రాత్రి ఉచ్యతే స్థూలతమః సూక్ష్మాత్ యస్సు సూక్ష్మతమో మదః నతస్యాస్తి దివారాత్రి వ్యవహారో నవత్సరః అని చెప్పబడింది. అంటే చతుర్ముఖ బ్రహ్మ యొక్క దివారాత్రి రూపం, రాత్రి పగలు రూపమైనటువంటి ఆయువుకి పరము అని పేరు, దానిలో సగానికి పరార్థం అని పేరు. ఈ 2 పరార్థాలు కూడా ఈశ్వరునికి ఒక పగలు ఒక రాత్రి అవుతాయి. ఈశ్వరుడు స్థూలమైనటికన్నా స్థూలమైనవాడు అంటే మహతోమహీయాన్, సూక్ష్మమైనటికన్నా సూక్ష్మమైనవాడు అనోరణీయాన్. అందువలన ఈశ్వరునికి పగలు రాత్రి సంవత్సరం అనే కాల పరిమాణాలు లేవు అని అర్థం. ఇది దాని యొక్క కాళికా పురాణం చెప్పడం దాన్ని బట్టి అంటే ఈశ్వర స్వరూపమైన దేవి అని భావం. ఆ పరాకాలానికి అతీతంగా ఉండేది బ్రహ్మాయువునకు పరురాలు అంటే బ్రహ్మ యొక్క ఆయువు చేత కొలవడానికి వీలు లేనిది. అంటే బ్రహ్మ ఆయువుతో పట్టుకొని ఈమె యొక్క కాలాన్ని కొలవలేమో అని అర్థం. భావన చేత చేసే పరా అనే లక్షణానికి కూడా పరాగా ఉన్నది అంటే పరాత్పర అని అర్థం. పరాత్పర అంటే పరా అనే భావానికి కూడా పరాగా ఉన్నది. పరమైన వాటికి అన్నా కూడా సర్వోన్నతమైన స్థితి కలిగినది దేవి అని ఆమె యొక్క భావం. దేహాలు, ఇంద్రియాదులు, మనోబుద్ధ్యాదుల కన్నా కూడా పరమైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణి, బ్రహ్మ ఆయు ప్రమాణం చేత కొలవడానికి వీలు లేనిది, కాలానికి ముందే ఉన్నది, కాలాతీతమైనటువంటి అత్యుత్తమైన స్థితి కలిగినది, తనకన్నా శ్రేష్ఠుడు లేనిది, పరానికి పరాకాశానికి పరమైనది, పురుషోత్తమ స్వరూపిణి, పరమేశ్వర స్వరూపమైనది,
దేవతలకే దైవమైనటువంటి శక్తి స్వరూపిణి, త్రిమూర్తుల కంటే మించినటువంటి శక్తి స్వరూపిణి అని విస్తృతమైన భావం. సూక్ష్మాతి సూక్ష్మము మాత్ర తేజోవంతము అయినటువంటి పరంజ్యోతిని చేరడానికి ఉన్న పరంధామంలోని సోపానాలు పరమైనవి, పరం కన్నా పరమైనవి అనే విశిష్ట భావం ఈ 4 నామాల్లో ఉన్నటువంటి రహస్య విశేషం. పరంజ్యోతి, పరంధామ, పరమాణు, పరాత్పర అనేటువంటి 4 నామాల్లో కూడా ఆ విధమైన అర్థం ఉంది. అంటే పరంజ్యోతిని చేరడానికి పరంధామంలో ఉన్నటువంటి సోపానాలు అంటే మెట్లు పరమైనవి, పరం కన్నా పరమైనవి అని విశిష్ట భావం. ఆ ధర్మ తత్పర, జ్ఞాన విస్తర, తత్వ సత్వర, దయా సత్వర, ముక్తి సుకర, ఆనంద నికర ఆ పరమేశ్వరే. శ్రేష్ఠులైన వారందరికన్నా శ్రేష్టమైన దేవి అన్నటువంటి కింద నామం పరాత్పర అనే నామం సృష్టిపరంగా, దేవతాపరంగా అత్యున్నతమైన దానిగా దేవిని వివరించింది. పరమునకు పరమైనది, పరాకాశానికి కూడా ముందున్నది, దేవతాశ్రేష్ఠుల కన్నా కూడా అధికమైనది, పురుషోత్తమ స్వరూపమైనది, అన్నిటికీ పరమైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణి, బ్రహ్మకాలమానంతో కూడా కొలవలేనిది, పరా అనే లక్షణానికి కూడా పరాగా ఉన్నది అని దేవిని అభివర్ణించింది ఆ నామం. దేవి యొక్క కాలాతీతత్వాన్ని, పరాగుణత్వాన్ని, సర్వోన్నతత్వాన్ని, పరబ్రహ్మత్వాన్ని ఒకే చోట దర్శింపజేసింది అద్భుత నామం అది. పరమోత్కృష్టమైనటువంటి దేవి యొక్క జీవపాలకత్వాన్ని, లోక నాయకత్వాన్ని, సృష్టి నియంత్రణని వివరిస్తోంది వచ్చే నామం పాశహస్త అనే నామం. ఈ పాశహస్త అనే నామానికి అర్థం పాశమును హస్తమును ధరించినది అని అర్థం. అంటే పాశాన్ని చేతిలో ధరించింది అని. దీని యొక్క భావార్థ శ్లోకం జన్మస్థిత్రయ బంధుర భవత్పాశాన్నియంత్రీకృత రాగద్వేష సుఖాది భావ నియతాకారా హి ప్రజ్ఞావృత జీవద్దేవ వరానుబంధ నియతశక్తి ప్రభా సంయుత సంసారావృత పాశహస్త వినుత సిడ్నీపురీ శారదా. జన్మస్థిత్లయ బంధుర భవత్పాశాన్నియంత్రీకృత అన్నారంటే జన్మస్థితి లయం అనేటువంటి సంసార పాశాల్లో చిక్కుకోకుండా నియంత్రించేది. రాగద్వేష సుఖాది భావ నేతాకారాది ప్రజ్ఞావృత అన్నారంటే రాగద్వేషాలు, సుఖదుఖాల వంటి భావాలని కట్టడి చేసేటువంటి అధికారము ప్రజ్ఞ కలిగినది. ప్రజ్ఞావృత నేతాకారాది ప్రజ్ఞావృత అన్నారంటే అటువంటి అధికారము, నియంత్రించే అధికారము ప్రజ్ఞ ఉన్నది. జీవద్దేవ వరానుబంధ నేతశక్తి ప్రభా సంయుత అన్నారంటే జీవునికి దేవునికి ఉన్నటువంటి అనుబంధాన్ని నియమించేటువంటి శక్తితో ప్రకాశించేది. సంసారావృత పాశహస్త వినుత అన్నారంటే సంసారంతో చుట్టబడినటువంటి పాశమును చేతిలో ధరించినటువంటి ఈశ్వరి. జీవుల్ని సరైన మార్గంలో, పరాత్పర మార్గంలో పెట్టడానికి అవసరమైతే ఉపయోగించే సాధనంగా పాశాన్ని చేతిలో ధరించిన దేవి అని అర్థం. ఈ పాశమే రాగము అని చెప్పబడింది రాగస్వరూప వాసాఢ్య అనేటువంటి కింద ఇదొక నామంలో. ఆమె యొక్క ఎడవ భాగంలో కింది చేతిలో రాగం అనే పాశాన్ని ధరించింది దేవి. ఆ రాగంతో జీవుల్ని బంధించి తన అనురాగంతో వారిని బంధవిముక్తులను చేస్తుంది అని ఇదివరలో రాగస్వరూపాసాఢ్య అనే నామం 8వ నామం వివరణలో చెప్పడం జరిగింది. ఆ వివరణ కూడా ఇక్కడ అన్వయమవుతుంది. అటువంటి పాశాన్ని ధరించింది, రాగం అనే పాశాన్ని ధరించేది అని. ప్రేమస్వరూపమైనటువంటి పాశాన్ని ధరించింది అనడంలో ఆమె యొక్క పాశము భక్తులకి అనురాగంగాను, దుర్జనులకి భయంకరంగాను కనిపిస్తుంది అని భావం. లోకమాతగా జీవులందరినీ తన అనురాగ పాశంతో కట్టేస్తుంది. అందరి పట్ల కూడా వారికి తగినట్లుగా కరుణను చూపిస్తుంటుంది. మహామాయా స్వరూపిణిగా జీవులందరిలో కూడా అహంత, ఇదంతా, మమత అనేటువంటి రాగభావనలు అనే పాశాలని పాశంగా చేసి దాంతో జీవుల్ని బంధించి ఈ మాయా ప్రపంచంలో తిప్పుతూ ఉంటుంది. జీవుల పట్ల అనురాగ పాశము,
మాయాపాశము అనేటువంటి పాశాన్ని చేతిలో ధరించిన దేవి అని యొక్క భావం. అలాగే ఇంకొక రకంగా చూస్తే పాశాలని హస్తంతో తొలగించినది అనే మరో భావం కూడా వస్తుంది. అలాగే స్వాధీనమైన మాయ కలిగినది. పాశ అంటే మాయ కాబట్టి మాయ చేతిలో ఉన్నది అంటే స్వాధీనమైన మాయ కలిగినది అని కూడా దీని యొక్క భావం. పాశాన్ని చేతిలో ధరించినది దేవి అని ఈ నామం యొక్క భావం. పాశం రాగానికి చిహ్నమని, అదే పాశం భక్తులకి అనురాగంగా, దుష్టులకి భయంకరంగా అనిపిస్తుందని, జీవుల్ని తన అనురాగ పాశ బద్ధులుగా లాలిస్తూ సృష్టిని నిర్వహిస్తూ నియంత్రించేటటువంటి మహామాయా స్వరూపిణి లోకమాత అని విస్తృతమైన భావం. మహామాయా స్వరూపిణిగా జీవులందరిలో అహంత, మమత, ఇదంతా అనే రాగభావన వలనే వాటినే పాశంగా చేసి దానితో జీవుల్ని బంధించి నియంత్రించేటటువంటి జగన్మాత, జగదీశ్వరి అని పరోక్ష భావం. ఆ అభయహస్త, ప్రజ్ఞాన ప్రశస్త, జ్ఞాన సమస్త, లోక విశిష్ట ఆ పరమేశ్వరే. చేతిలో పాశాన్ని ధరించిన దేవి అనేటువంటి కింద నామం పాశహస్త అనే నామం. ఆ పాశం రాగస్వరూపమని, అనురాగ నిలయమని, సర్వరాగ లయమని, దానితో దేవి జీవుల్ని ప్రేమగా బంధించి సృష్టి స్థితి కార్యాలు నిర్వహిస్తోంది అనేటువంటి విశేష భావం ధ్వనిగా వినిపించింది. అది మాయాపాశమై జీవుల్ని మాయాలోకాల్లో తిరిగేటట్లుగాను, తిరిగి తన లోకానికి చేర్చేటట్లుగాను అనుగ్రహిస్తుంది దేవి అన్నటువంటి సూక్ష్మ సందేశం కూడా చెబుతుంది ఆ నామం. ఆ అపాంగ వీక్షణాలతోనే సృష్టిని నిర్వహించే దేవి పాశం ధరించడం నామమాత్రమే, కరుణాసూత్రమే, ప్రజ్ఞాన ప్రమాత్రమే. రాగచందమైనటువంటి పాశాన్ని ధరించిన దేవి భక్తుల్ని అనుగ్రహించే విధాన్ని వివరిస్తోంది వచ్చే నామం పాశహంత్రి అనే నామం. ఈ పాశహంత్రి అనే నామానికి అర్థం పాశములను ఛేదించినది. ఇంతకు ముందు పాశమును ధరించినది, ఇప్పుడు పాశమును ఛేదించేది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం లజ్జాశంక జుగుప్సశీల భయ కారుణ్యాని విచ్ఛేదిని ఆశావేశ విమోహ కర్మ భవబంధక్లేశ నిర్మూలిని నానాక్లేశ సమావృతాధి జన మోక్షన్మార్గ ప్రాసాదిని భక్తానుగ్రహ పాశహంత్రి ఘనత సిడ్నీపురీ శారదా. లజ్జాశంక జుగుప్సశీల భయ కారుణ్యాని విచ్ఛేదిని అన్నారు. అంటే సిగ్గు, సందేహము, జుగుప్స, శీలము, భయము, జాలి ఇటువంటి పాశాలను ఛేదించేది. ఆశావేశ విమోహ కర్మ భవబంధ క్లేశ నిర్మూలిని అన్నారంటే కోరికల మీద వ్యామోహము, ఆవేశము అటువంటి వాటి చేత ఆచరించబడిన కర్మల ఫలితంగా కలిగే భవబంధాలను, దుఃఖాలని నిర్మూలించేది. నానాక్లేశ సమావృతాసి జన మోక్షన్మార్గ ప్రాసాదిని అన్నారంటే రకరకాల దుఃఖాలతో కష్టపడే జనులకి ముక్తి మార్గాన్ని ప్రసాదించేది. భక్తానుగ్రహ పాశహంత్రి ఘనత అన్నారంటే భక్తులను అనుగ్రహించి వారి సంసార పాశాలను తొలగించేటటువంటి ఘనత కలిగినటువంటి ఈశ్వరి. జీవులకి సంసారం అనే పాశాన్ని తగిలించి వారి కర్మ పరిపక్వత అయిన తర్వాత ఆ పాశాన్ని ఛేదించేది అని అర్థం. పాశాలు 8 విధాలని చెప్పి కులార్ణవ తంత్రంలో చెప్పబడ్డాయి. అవి ఘృణాలజ్జ భయం శంక జుగుప్సా చేతి పంచమి కులం శీలం తథా జాతి అష్టౌ పాశా ప్రకీర్తితా అని చెప్పి. అంటే దయ, జుగుప్స, మోహం, భయం, సంశయం, కులము, బలము, శీలము ఇవి 8 విధాల అయినటువంటి పాశాలు. అలాగే మరో 8 విధాల పాశాలు కూడా చెప్పారు సాంకేతిక పదకోశంలో. అవి పశుపాశము, భవపాశము, బంధపాశము, మోహపాశము, ఆశాపాశము, కర్మపాశము, దుఃఖపాశము, క్లేశపాశము అని. ఈ పాశాలన్నిటినీ కూడా ఛేదించేది, వీటన్నిటినీ నశింపజేసేది, నిర్మూలించేది అని భావం. పాశయుక్తో భవేజ్జీవ పాశముక్తో భవచ్చివ అని వేదాంత వాక్యం. అంటే పాశములు కలిగిన వాడు జీవుడు,
పాశము నుండి విడిపడిన వాడు శివుడు. అంటే జీవుడికి శివుడికి అదే పాశాలే తేడా. పాశాలు ఉన్నది జీవుడు, పాశం లేనివాడు శివుడు. అంటే భక్తుల యొక్క పాశాలను బంధాలను తెంచివేస్తుంది దేవి అని యొక్క భావం. అలాగే ఇంతకు ముందు చెప్పినట్టుగా రాగమైనటువంటి బంధాన్ని పాశాన్ని ఛేదించేది అని కూడా భావం. ఐహికమైనటువంటి పాశాలని ఛేదించి మోక్షాన్ని ఇవ్వగలిగిన దేవి అని దీని యొక్క అంతరార్థం. అహంకారము, అజ్ఞానము, అధర్మము వీటి వలన బంధాలు ఏర్పడి అవి జీవుల్ని కట్టేస్తాయి. ఆ బంధాలను తొలగించడం దేవికే సాధ్యం కనుక దేవినే ఆశ్రయిస్తే ఆ పాశాలను నిర్మూలిస్తుంది అని దీని యొక్క భావం. పాశం అజ్ఞానానికి గుర్తు. దేవిని అర్చించడం చేత ఆ పాశాలను నాశనం చేస్తుంది. అంటే అజ్ఞానం అనే పాశాన్ని ఛేదించడం తనలోనే ఉన్నటువంటి జ్ఞానానికి చిహ్నం అది. ఆ జ్ఞానస్వరూపిణిగా అజ్ఞానాన్ని నశింపజేస్తుంది దేవి అని దీని యొక్క భావం. జీవునికి బంధాలని పాశాలని కల్పించి ఛేదిస్తున్నందుకు చిహ్నంగా పాశాన్ని చేతిలో ధరించినది అని ఈ రెండు నామాల యొక్క భావం. పాశాస్త, పాశాంత్రి అనే నామానికి భావాలు అంటే వారి జీవుల యొక్క బంధాలని ఛేదించడానికి చిహ్నంగా తాను ధరిస్తున్నాను చెప్పడం. హరివంశంలో ఒక కథ ఉంది. దాంట్లో అంటారు, నాగపాశేన బద్ధస్య తస్యోపహతచేతస త్రోటయిత్వా కరైర్నాగ పంజరం వజ్రసన్నిభం బద్ధం బాణపురే వీరం అనిరుద్ధమభాషత సాంత్వయంతీ చ సాదేవి ప్రసాదాభిముఖీ తదా అని చెప్పబడింది. అంటే ఒకసారి శ్రీకృష్ణుని యొక్క మనోడు అనిరుద్ధుడు ఆ బాణాసురుని పట్టణంలో నాగపాశం చేత బంధింపబడతాడు, స్పృహకోల్పోతాడు. అప్పుడు దేవి అనుగ్రహంతో అతన్ని ఓదార్చి వజ్రాయుధంతో సమానమైనటువంటి నాగపాశాన్ని కూడా తన చేతితో సునాయాసంగా తీసివేసింది అని అర్థం. అలా అత్యంత శక్తివంతమైనటువంటి పాశాలను కూడా చేతితో తీసివేయగలిగిన దేవి అని భావం. పాశాలన్నింటినీ నశింపజేసేది దేవి అని నామ యొక్క భావం. సంసార పాశాలను తొలగించేది, అష్టపాశాలని వాటి అనుబంధాలైన భవబంధాలని ఛేదించేది, అజ్ఞాన అహంకార పాశాలను నిర్మూలించి సత్వ జ్ఞాన భక్తి మార్గాల్ని ప్రసాదించేది, ఐహికమైనటువంటి పాశాలను ఛేదించి మోక్షాన్ని ఇవ్వగలదు అని విస్తృతమైన భావం. పాశాల నుంచి విడువబడిన వాడు సాక్షాత్తు శివస్వరూపుడు కనుక జీవుల్ని శివస్వరూపులుగా తీర్చి వారికి బ్రహ్మైక్య స్థితిని కల్పిస్తుంది అని అంతర్గత భావం. ఆ షడ్వర్గ హంత్రి, సద్వర్గ దాత్రి, త్రివర్గ నేత్రి, సంసర్గ సంధాత్రి, మంత్రైక గాయత్రి ఆ పరమేశ్వరే. అన్ని విధాలైన పాశాలని నశింపజేసే దేవి అన్నటువంటి కింద నామం పాశహంత్రి అనే నామం సంసార పాశాలని అరిషడ్వర్గాల మూలంగా కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాల మూలంగా చుట్టుకున్నటువంటి పాశాలని వాటి ఫలాలైనటువంటి కష్ట నష్టాలని సుఖ దుఃఖాలని వాటికి మూలాలైనటువంటి అజ్ఞానము అహంకారాలని నిర్మూలించి సుజ్ఞానము సాత్వికతలను ప్రసాదించేది అని అంతర్గత భావాన్ని అందించింది ఆ నామం. పాశాలతో అలుముకున్నటువంటి జీవుణ్ణి పాశాల నుండి విముక్తునిగా చేసి శివునిగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆ జగజ్జనని యొక్క ఆ జగన్మాత యొక్క అమేయ తాపత్రయం, అపార వాత్సల్యం, అవ్యాజ కరుణ దర్శనమిచ్చాయి ఆ నామంలో. జీవుల పాశాలని నిర్మూలించేటువంటి దయా సామర్థ్యాలు కలది దేవి. అటువంటి దేవి భక్తుల్ని సంరక్షించే విధం చెబుతోంది వచ్చే నామం పరమంత్ర విభేదిని అనే నామం. ఈ పరమంత్ర విభేదిని అనే నామానికి అర్థం ఇతర దుష్టమంత్రాలని శక్తుల్ని నిర్మూలించేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం దుర్మంత్రాంగ ప్రభావ సంయుత దురాహంకార నిర్మూలిని క్షుద్రస్తంత్ర విపాసనాకృత ఘనదైత్యాని సంహారిణి స్వాత్మస్యాత్ పరకీయ భావన లవాన్ రాహిత్య సంశోభిని శ్రీశక్తి పరమంత్ర భేదిని మణి సిడ్నీపురీ శారద. దుర్మంత్రాంగ ప్రభావ సంయుత దురాహంకార నిర్మూలిని అన్నారంటే దురాలోచనల ప్రభావం వల్ల కలిగేటువంటి దురహంకారాన్ని నిర్మూలించేది, నాశనం చేసేది.
క్షుద్రస్తంత్రయుపాసనా కృత ఘనదైత్యాన్ని సంహారిణి అన్నారంటే క్షుద్రశక్తుల్ని తంత్రాలని ఉపాసించేటటువంటి రాక్షస ప్రవృత్తి గలవారిని సంహరించేది. స్వాత్మస్యాత్ పరకీయ భావన లవాన్ రాహిత్య సంశోభిని అన్నారంటే నాది ఇతరులది అనేటువంటి భావన లేశమైనా కలగకుండా ఉండేటట్లు చూసేది. శ్రీశక్తి పరమంత్ర భేదిని మణి అన్నారంటే శ్రీమంత్ర శక్తి అనేది దుష్టమంత్రాలని శక్తుల్ని నిర్మూలించేటువంటి ఈశ్వరి. దుష్ట ప్రవృత్తి దురాలోచనలు కలిగినటువంటి కొందరు క్షుద్రదేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం క్షుద్రమంత్ర ఉపాసన చేసి ఇతరుల మీద ప్రయోగించడం దాన్ని అభిచారం అంటారు, అభిచార మంత్రం అంటారు. అవి సామాన్యంగా చేతబడులు వంటివి. ఆ దుష్టమంత్ర అభిచారాల వల్ల కలిగే దుష్ఫలితాలన్నీ కూడా భక్తులకి తగలకుండా రక్షిస్తుంది దేవి అని అర్థం. ఈ దుష్టమంత్ర ప్రయోగాలను నిర్మూలించేటువంటి సర్వోన్నత శక్తి స్వరూపిణి దేవి అని భావం. పర అంటే ఇతరులు అనే అర్థంలో స్వపర భేదం మనసులో దృఢంగా పెట్టుకుని పరులను గురించి తదేకంగా ఆలోచించి ఆవేశపడుతూ భావోద్రేకాలకు లోనవుతారు కొంతమంది. పర అనే మంత్రాన్ని జపిస్తున్నారు అన్నమాట. అటువంటి వారు పర అనే మంత్రాన్ని జపిస్తున్నారు. అంటే పర అనే దాన్ని మంత్రంగా జపించే ప్రక్రియని నిర్మూలించేది. అంటే ఇతరుడు అనే భేదభావం లేకుండా స్వపర భేదం లేనటువంటి అద్వైత బుద్ధిని ప్రోత్సహిస్తుంది అని దీని యొక్క భావం. తనను జపించే వారికి పరుల వలన భయం లేకుండా కాపాడే దేవి అని కూడా మరో భావం. పర అంటే శత్రువు అనే అర్థం. ఆ శత్రువు అనే అర్థంలో మంత్ర అంటే ఆలోచనలు, మంత్రాంగం, కుట్ల బుద్ధి అని అర్థాలు. అంటే తన భక్తుల యొక్క శత్రువుల దురాలోచనల్ని, దుర్బుద్ధుల్ని, కుటిల మంత్రాంగాల్ని నిర్మూలించేది దేవి అని అర్థం. అలాగే పరమంత్ర అంటే పరమైన మంత్రం, అంటే ఉత్కృష్టమైన పంచదశీ మంత్రం. దానిని భేదించినది అంటే విభజించినది అనే అర్థంలో పంచదశీ మంత్రాన్ని 12 విధాలుగా చేసి 12 మంది ఉపాసకుల చేత ప్రచారం చేయించింది అని తంత్రశాస్త్రాలు చెప్తున్నాయి. ఆ 12 మంది ఇదివరకు చెప్పబడిన వారే ఇదివరకు నా వల్ల చెప్పడం జరిగింది. వారు మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మథ అగస్త్య అగ్ని సూర్యశ్చ నంది స్కందస్యోక్తః క్రోధ భట్టార గోదేవ్యా ద్వాదశామి వాసగా అని ఆ 12 మంది మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మథుడు, అగస్త్యుడు, అగ్ని, సూర్యుడు, నంది, స్కందుడు, శివుడు, క్రోధభట్టారుడు అంటే దుర్వాసుడు. ఈ 12 మంది చేత ఈ మంత్రం 12 విధాలుగా భేదాన్ని పొందేటట్టుగా చేసింది కాబట్టి పరమంత్ర విభేదిని అనే భావం. అలాగే పరమంత్ర అవిభేదిని అని కానీ విడదీసి చూస్తే గొప్ప మననం చేసేవారి యొక్క పాపాలను పోగొట్టేది అని అర్థం వస్తుంది. అవి అంటే పాపం అని అర్థం. అవినాశి అంటే పాపాన్ని నాశనం చేసేది అని అర్థం. కాబట్టి పాపాలను పోగొట్టేది అంటే గొప్ప గొప్ప మననం చేసేవారు, మన గొప్ప మంత్రాలను మననం చేసేవారి పాపాలను పోగొడుతుంది అని అర్థం. అలాగే పరమంత్ర అవీన్ అని విభజిస్తే పరమంత్రాలని గొప్పవైనగా చెప్పించే భక్తుల పాపాలని భేదించేది, నాశనం చేసేది అనే అర్థం కూడా అన్వయమవుతుంది. అలాగే దేవి సప్తశతిలో నరసింహనామంలో కూడా చూస్తున్నాం కదా, భండాసురుని చేత ప్రయోగమైనటువంటి విఘ్నయంత్రాన్ని, జయ విఘ్న మంత్రాన్ని కామేశ్వర ముఖాలోకితంగా కల్పించబడినటువంటి శ్రీగణేశ్వరుని చేత నిర్భిన్నం చేయించింది. అంటే రాక్షసుల మంత్రశాస్త్రాలన్నీ కూడా మంత్రాస్త్రాలను భేదించి విజయం సాధించింది దేవి అని అర్థం. పరమంత్ర విభేదిని అంటే ఎదురు శత్రువుల యొక్క మంత్రాలను భేదించింది. అలాగే హరివంశంలో తదస్త్ర ప్రత్యఘాతాయ దేవి స్వర్తుమిహారసి అని ఇంద్రుడు ప్రద్యుమ్నుడితో చెప్తాడు. అంటే నీ మీద శత్రువులు ప్రయోగించే అస్త్రాలను ఛేదించడానికి నీవు దేవిని స్మరించుము అని అర్థం. ఈ నామంలోనూ ఈ కింద నామంలోనూ కూడా ఒక దేవతామంత్రం చెప్పబడింది. పాశహస్త పరమంత్ర విభేదిని అనేటువంటి దేవతామంత్రం చెప్పబడింది. దాని యొక్క ధ్యాన శ్లోకం పానపాత్రం నాగపాశం హస్తాభ్యాం దశీం శివాం పీతవస్త్ర పరిధానాం పాశహస్తాం భయామ్యహం. దాని యొక్క మంత్రం ఆం ఆ క్రోం పాశహస్తే పరమంత్ర శాపాన్ భింది భింది ఖేం ఖేం హుం ఫట్ స్వాహా. ఇతర దుష్టమంత్రాల్ని, శక్తుల్ని నిర్మూలించే దేవి అని నామ యొక్క భావం.
దుష్టమంత్రాలని దుష్టశక్తుల్ని నిర్మూలించేటటువంటి సర్వోన్నత శక్తి స్వరూపిణి. తన భక్తుల యొక్క శత్రువుల దురాలోచనలు దుస్తంత్రాలని దుర్బుద్ధుల్ని నిర్మూలించేది. ఎక్కువగా మంత్రమరణం చేసేవారి పాపాలను పోగొట్టేది. రాక్షసుల యొక్క మంత్రాస్త్రాలని భేదించేది. పరమంత్రాలను జపించే భక్తుల యొక్క పాపాలను భేదించేది. స్వపర భేదాలు లేనటువంటి అద్వైత తత్వాన్ని ప్రోత్సహిస్తుంది అని విస్తృతమైన భావం. అద్వైత బుద్ధి విజ్ఞాన వృద్ధి ఆనంద సిద్ధి ప్రసాదించేది అని పరోక్షమైన భావం. సత్యజ్ఞానానంద రూప అనేటువంటి 791 నామం నుంచి కూడా ఈ నామం వరకు పరమేశ్వర స్వరూపమైనది, సర్వకామ్య సిద్ధమైనది, ఉపాసకుల యొక్క పాశాలని బంధనాలని తొలగించి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి కపర్దిని విద్య చెప్పబడింది. ఆ పాశ విచ్ఛేదిని, అజ్ఞాన వినాశిని, సుజ్ఞాన ప్రకాశిని, ప్రజ్ఞాన ప్రభాసిని, తత్వార్థ సుహాసిని, ఆనంద విభాసిని ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.